రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15 సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానినే మరుజన్మల్లో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షిన్ మహారాజు చివరి దశలో శకుని నుండి భాగవతం విని ఉత్తమగతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువులను జంగమ సంచరించే తీర్థాలంటారు. మద్రాసు నుండి మానవ సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో సిరిడి వచ్చారు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచాడు. తరువాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి, కష్టానికి వెరచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తరువాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబొచ్చింది. వెంటనే అతడింటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు. ఇంకా మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరం అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండిలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని 1 రోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణం భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి విచారించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే, యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు, మనస్సు. పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పింది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవలసి వచ్చింది. హెచ్వి సాటే వద్దనున్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతన్ని సిరిడి పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే సిరిడి చేరాడు. సాయి అతన్ని చూసి ఉగ్రులై ఈ వెధవను బయటకు గెంటండి. అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను, ఇక్కడికొస్తే అతడి ఆచారం మంటగలుస్తుందని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపోయాడే కానీ తన శంక తొలగక సిరిడి నుండి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలచినది అతని శంకనే కనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్ళీ సిరిడి చేరాడు. నిత్యం 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా ఇప్పుడు ఆ మందిరం తెరిచారు, పూజించిరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదన్నారు. అతడు వెళ్ళి చూసేసరికి ఆలయం తెరచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలిచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను ఫకీర్ను, నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవ్వరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమే అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలెన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కర్లేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేగుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతని
అతనికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురువు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేగుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతరము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తరువాత అతడిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించారు. బల్వంత్ నాచ్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచ్నే భార్యకి ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్నేకి ఒక కొబ్బరికాయను ప్రసాదించి నాచ్నేను తమ పాదాలు ఒత్తమన్నారు. తరువాత అతని వెన్ను నిమిరి అతన్ని కౌగిలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాలూరామ్ అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరేరామ్ అని జపిస్తుండేవాడు. హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుణ్ణి బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు. కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజు ఏమి చెప్పేవాడో అదే రోజు హెగ్డే చేసే హరివిజయం పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతడు నా వీపుపైకెక్కి నేను అతన్ని కాలుగిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు. ఇలా చెప్తుండేవాడు కాలు. అప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణ్ణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలాగే చేస్తుంటానన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు. అతన్ని చూడ్డానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గీ బాబా ఆంతేరి వచ్చారు. కాలుకు 1927లో వంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాచ్నేకు అర్థమైంది. సంవత్సరం 1914లో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గరున్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నారు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసం అంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తరువాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నాడు. అతడు మసీదు చేరి జ్ఞానం ఇవ్వమని సాయిని కోరినప్పుడు అతన్ని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించిన అతని భార్యే, అజ్ఞానం కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయినెంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద ఉండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచి పక్కవేయటం మహల్సాపతి మాత్రమే చేసేవారు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకొని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చెయ్యండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండం ఇచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు
ఒక బర్రెకు ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతెలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాము. అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా, తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డి వైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతూ ఉంటే బాబా, నీకే దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయం ఇచ్చారు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15 సమాప్తం. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు చూడటానికి వీలుంటుంది. థ్యాంక్ యూ. జై సాయిరామ్.